మల్కాజిగిరి పార్లమెంటు దేశంలోనే అత్యధిక ఓట్లు ఇది కార్పొరేషన్ అయితే ఏర్పాటైందో ఈ కార్పొరేషన్ అన్ని కూడా మల్కాజిగిరి జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఉన్నారు. నా ముందు నాకు ఇంకో కెమెరా వస్తుంది, నా ఫ్రేమ్లో తీసుకున్నాను. గొప్పతనం కాదు, సికింద్రాబాద్ పేరు పెట్టాలని దానిలో ఇతరులు కాదు. ఇవాళ కెమెరా ఇంకా తీసుకోండి. మల్కాజిగిరి జిల్లాలో దాన్ని తీసుకొచ్చి ఒక ఎడ్జ్కి కలపాలంటే డిమాండ్ దీన్ని సపోర్ట్ చేయట్లేదు. ఒకటి. రెండవది, ఇవాళ మున్సిపల్ ఎన్నికలు జరగబోతాయి. అధికారం చేతిలో ఉందని అనేక రకాల అటు ఇటు జరిపిందంట. రిజర్వేషన్లు కూడా అనేక రకాల అవకతవకలు పాల్పడింది. గతంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇదే పనిచేసింది, ఈ ప్రభుత్వం కూడా అదే పనిచేసింది. ఇట్లా అటు ఇటు జనాభాను మార్చడం వలన, రిజర్వేషన్ మార్చడం వల్ల గెలవాలని చెప్పే అనుకుంటున్నాం. ఇదంతా ఉత్త ప్రయాస. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేను చెప్పండి 2 ఏళ్ళు అవుతుంది. పాత రూపాయి నా దగ్గర లేదు, నేను బ్యాంకులకు పోదామన్నా కూడా దొంగ లెక్క చూస్తున్నాను చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇవాళ అతి బాధాకరమైన అంశం ఏంటంటే నన్ను కోసినా కూడా రూపాయలు అని చెప్తున్నాను. మరి అలాంటి ముఖ్యమంత్రి కేవలం గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ 15% నిధులు ఆగుతున్నాయని పర్ క్యాపిటల్ ఇన్కమ్ రాజేటువంటి భావంతో ఎన్నికలు పెడుతుంది తప్ప ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి, సర్పంచ్లు ఉండాలి, మనకు చెప్పుకోవాలి ఉండాలి, మున్సిపాలిటీలు ఎన్నికలు జరగాలి, మున్సిపల్ చైర్మన్ రావాలి, కార్పొరేషన్ ఎన్నికలు జరగాలి, ఇవాళ మేయర్లు రావాలనేటువంటి భావన ఉన్న ముఖ్యమంత్రి కాదు. ఇవాళ డబ్బుల కోసం డబ్బులు రావాలని చెప్పి పెడతా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ఇస్తున్న గాలి భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన గాలి. మీకు తెలుసు, రూరల్ ప్రాంతాల కంటే కూడా పట్టణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ పట్టు. ఇది ఎన్ని జిమ్మిక్కులు చేసినా టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడేం లేదు, నా అక్కడేం లేదు. వాళ్ళకి కత్తి కాదు, నెత్తి కాదు, వాళ్ళకి వేస్తే వచ్చేది ఏం లేదు. మరి కాంగ్రెస్ పార్టీకి అయితే రేవంత్ రెడ్డికి ₹1 ఇచ్చే స్థాయిలో లేడు. కాబట్టి ఇవాళ అంతో ఇంతో ఈ పట్టణాలలో డెవలప్మెంట్ రావాలి. ఇప్పటికే స్మార్ట్ నగరాలపై డెవలప్మెంట్ వచ్చినాయి తెలుసు. ఇవాళ అమృత నగరాలపై డెవలప్మెంట్ వచ్చినాయి. ఇవాళ పర్ క్యాపిటల్ నిధులు వస్తూ ఉన్నాయి. ఇవాళ 15% నిధులు వస్తూ ఉన్నాయి. గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందికి కానీ, మున్సిపాలిటీలో పనిచేసే సిబ్బంది కానీ జీతాలు ఇవ్వబడుతున్నారు. కాబట్టి ఈ మున్సిపాలిటీలు బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే బాగుపడుతుంది అనేటువంటి భావన ఉంది. కాబట్టి వీళ్ళు ఎన్ని చెప్పినా రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రజల ప్రేమను పొంది గెలుస్తుందని చెప్పే విషయంలో ముందుకు పోతున్నాం. కలిసికట్టుగా గెలుస్తాం. మల్కాజిగిరి చేయడం వల్ల హైదరాబాద్ అస్తిత్వం దెబ్బతింటుంది. మల్కాజిగిరి హైదరాబాద్ బాగుంది, పురాతనమైన పేరండి. మల్కాజిగిరి అనేది దేశంలో పెద్ద పార్లమెంట్ కదా. ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద జిల్లా ఏది ఇప్పుడు అడగండి. మల్కాజిగిరి అనేది ఎక్కువ. అందుకనే అట్లా మాట్లాడడం కాదు, వాళ్ళు కూడడం తప్ప అంటే అంటారు కానీ లేదు. కానీ మల్కాజిగిరి మనకు అది గ్లామర్ లేదు, దానికి బ్రాండ్ ఇమేజ్ లేదని కామెంట్ అనేది తప్పు, శుద్ధ తప్పు.